వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థనా గుట్టలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు ద్వారా ఆదరిస్తూ ఉన్నాడు, స్వస్థత ఇస్తూ ఉన్నాడు, సంతోషం సమాధానం కలుగజేస్తూ ఉన్నాడు, నేనున్నానని అభయమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తున్నా. శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చాలాసార్లు మన జీవితాల్లో భయపడుతూ ఉంటాం. మేలు జరిగినా భయపడుతూ ఉంటాం, కీడు జరిగినా భయపడుతూ ఉంటాం. ఆరోగ్యంగా ఉన్నా భయపడుతూ ఉంటాం, అనారోగ్యంగా ఉన్నా భయపడుతూ ఉంటాం. కడుపు నిండా తిన్నప్పుడు భయపడుతూ ఉంటాం, ఆకలి కొని ఉన్నప్పుడు భయపడుతూ ఉంటాం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అయినా భయపడుతూ ఉంటాం, క్లియర్ కాకపోయినా భయపడుతూ ఉంటాం. అప్పుల కోసం భయపడుతూ ఉంటాం, కేసుల కోసం భయపడుతూ ఉంటాం, ఇంటి వారిని బట్టి భయపడుతూ ఉంటాం, ఇరుపురు వారిని బట్టి కూడా భయపడుతూ ఉంటాం. ఏదైనా తీరని సమస్యలు మనకు వచ్చినప్పుడు కూడా భయపడుతూ ఉంటాం. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అంటున్నటువంటి మాట, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు భయపడొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇహలోకంలో ఏది జరిగినా సరే భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో చేరిన మనల్ని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి పిలవడమే కాదు, నీవు నా సొత్తు అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం, రాజులు, అధికారులు, ప్రధానులు ఎవరైనా మనల్ని పేరు పెట్టి పిలిస్తే, అంతమందిలో అంత పెద్ద ఆయన, అంత గొప్ప వ్యక్తి నన్ను పేరు పెట్టి పిలిచాడని మనం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రియులారా, భూమిని ఆకాశమును కలుగు చేసినటువంటి దేవుడు, మాట చేత సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు, మన కోసం భూమి మీదకి దిగివచ్చిన దేవుడు, మానవునిగా జీవించిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనల్ని భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే పేరు పెట్టి నేను పిలిచి ఉన్నానంటున్నాడు. నా సొత్తు నీవని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇంత గొప్ప దేవుడు, ఇంత ఘనుడైన దేవుడు మనల్ని భయపడొద్దంటా ఉంటే, అలాగే పేరు పెట్టి పిలిచి ఉన్నానంటుంటే, నా సొత్తని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఇహలోక సంబంధమైనటువంటి వాటికి మనం భయపడవలసిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానన్న సంగతిని మర్చిపోవద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నా సొత్తని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. తన కొరకు తన ప్రియబిడలమైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ప్రియులు, ఎక్కడి నుండి? సంఘంలో నుండి, సమాజంలో నుండి, కుటుంబంలో నుండి, ఇహలోక సంబంధమైనటువంటి వ్యక్తుల్లో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు గనుక మనం మొరపెట్టగానే, మనం కన్నీరు కారవగానే, మన ఉపవాసం ఉండగానే, మన కష్టం కలగగానే, ఆపత్కాలం సంభవించగానే మనం దేవుని సన్నిధిలో మొరపెడితే, కన్నీరు కారిస్తే, వేడుకుంటే, దుఃఖపడితే దేవుడు వెంటనే మనకు దేవుడు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనము చాలాసార్లు నేను చాలా వెర్రివాడను, బలహీనుడను, ఎన్నిక లేని వాడను, తృణీకరింపబడిన వాడను, లెక్కలో లేనటువంటి వాడనని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. మనము ఎన్నిక లేని వారమని దేవుడు పిలిచాడంట ప్రియులారా. బలహీనులమనే పిలిచాడంట, వెర్రివారమని పిలిచాడంట, తృణీకరింపబడ్డామనే దేవుడు మనల్ని పిలిచాడు ప్రియులారా. ఎందుకంటే మనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వారు, జ్ఞానులను, వివేకము కలిగిన వారు, ధనవంతులను, విద్యావంతులను, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారిని ప్రక్కన పెట్టి దేవుడు మనల్ని పిలిచాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే దేవుని సన్నిధిలో చేరినటువంటి మనలందరినీ కూడా నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలుగా సొత్తుగా ఎన్నుకున్నటువంటి వారందరినీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో, అలాగే ఏలియా, ఎలీషాల జీవితాల్లో, మోషే, అహరోనుల జీవితాల్లో, అలాగే ఎజ్రా, నెహెమ్యాల జీవితాల్లో దేవుడు ఎన్నుకున్నటువంటి వారి పరిస్థితులు సపరేట్గా ఉంటున్నాయి. వారు దేవుని సొత్తు అని అనేకులకు అర్థమయ్యేటట్టుగా దేవుడు క్రియ జరిగించాడు. అలాగే ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు విరివిగా దేవుడు జరిగిస్తూ చివరికి ప్రథమపుత్రులను, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రథమపుత్రులందరినీ చంపేసి ఇశ్రాయేలులందరినీ కాపాడుకుంటూ దేవుడు వారిని తోడుకొని వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలులందరినీ కాపాడి నేరుగా వారిని క్షేమంగా ఆరణ్యాలను నడిపించి ఐగుప్తీయులందరినీ ఎర్ర సముద్రంలో ముంచివేసినప్పుడు నిజముగా యెహోవా వారి పక్షముగా ఉన్నాడు. ఇశ్రాయేలులందరూ కూడా దేవుని యొక్క సొత్తని ఐగుప్తీయులు గుర్తించేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే మనం దేవుని సొత్తు గనుకనే దేవుడు అలనాడు పశులపాకలో యేసయ్య జన్మించాడన్న వార్త చెప్పడానికి గొర్రెల దగ్గరికి దేవుని యొక్క దూత వెళ్ళి భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. భయపడొద్దు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు గనక ఇక మాకు తోడు లేడని, అండలేడని, కొండ లేదని, సహాయం లేదని అనుకోకుండా మిమ్మల్ని ఆదరించుటకై, మిమ్మల్ని స్వస్థపరచుటకై, మీకు సహాయం చేయుటకై, మీకు ధైర్యం ఇచ్చుటకై రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని యొక్క దూత గొర్రెలతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రక్షకుడు మనకు పుట్టి ఉండుట, రక్షకుడు పశులపాకలో జన్మించుట మనకు ధైర్యము కలుగ చేసేటువంటి క్రిస్మస్. ప్రియులారా, మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి పండుగ ఇది. రక్షకుడు జన్మించుట మనము ధైర్యముగా దేవుని కొరకు బ్రతుకుటకు ఆధారమైనటువంటి క్రిస్మస్. ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఏ విషయంలోనూ భయపడుతూ ఉన్నావేమో, ఆరోగ్య విషయంలో, అలాగే అప్పుల విషయంలో, కేసుల విషయంలో, అపవాది అనేక విషయాల్లో నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు, తొందర చేస్తూ ఉన్నప్పుడు, అవమానాలు కలుగుతూ ఉన్నప్పుడు, చేయాల్సినటువంటి దేవుని కార్యాలు చేయలేకపోతూ ఉన్నప్పుడు, పలు విధములైనటువంటి ఆటంకములు నీకు కలుగుతూ ఉన్నప్పుడు నువ్వు భయపడుతూ ఉన్నావేమో, శత్రువులను బట్టి భయపడుతున్నావేమో, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతానని భయపడుతూ ఉన్నావేమో, క్వాలిఫై మార్కులు వస్తాయో లేదో, జాబ్ వస్తుందో లేదని టెన్షన్ పడుతూ ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, భయపడద్దు, నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతాడు. ఈ శుభదినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు గొల్లలతో భయపడొద్దు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పినట్లుగా శుభదినాన దేవుడు నీతో కూడా భయపడొద్దు, నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క కృపను, కనికరాన్ని, దీవెనను, ఆశీర్వాదమును సమృద్ధిగా నీవు నీ ఇంటి వారు పొందుకొని ఉదయకాల దీవెనల చేత మీరు నింపబడి దేవుని కొరకు సాక్షులుగా, సొత్తుగా జీవించుతారుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో భయపడొద్దంటున్నాడు, ప్రయత్నాల్లో భయపడొద్దంటున్నాడు, బిజినెస్లో భయపడొద్దంటున్నాడు, అలాగే నీ ఫ్యామిలీ విషయం భయపడొద్దంటున్నాడు, అలాగే భర్తను బట్టి, భార్యను బట్టి, కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి టెన్షన్ పడుతూ ఉన్నామే. ఎలాంటి కీడు కష్టమైనా సరే భయపడొద్దని దేవుడు మాట్లాడుతూ పేరు పెట్టి పిలిచిన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నా. కాబట్టి ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాక్కును బట్టి మనమందరం ధైర్యం తెచ్చుకొని భయపడొద్దని ఆజ్ఞాపించడానికి
రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనుగాక. దేవుని యొక్క కృప చేత నీవు నీ ఇంటి వారు నింపబడతారుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తి పేరు పెట్టి నేను పిలిచిన నీవు నా సొత్తని మీరు మాట్లాడారు. కోట్లాది వందనాలు. మీ సన్నిధిలో చేరిన మనందరినీ మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. మా భయమును కొట్టివేయటికి మీరు పశులపాకలో జన్మించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. మీ ధైర్యంతో నింపినందుకు స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, మాకున్న కరువు కష్టమును సమస్తమును కూడా తీర్చడానికి మీరు ఇచ్చిన కృపా భాగ్యం బట్టి స్తోత్రాలు. వ్యాధులను గద్దించినందుకు స్తోత్రాలు. ఎగ్జామ్లో కృపనిచ్చినందుకు స్తోత్రాలు. టెట్లో క్వాలిఫై మార్కులు ఇచ్చి డిఎస్సిలో మీ బిడ్డలకు జాబ్స్ ఇచ్చి సంతోషపరిచినందుకు స్తుతిస్తున్నాను. హల్లెలూయా రాజా, మీ స్తోత్రాలు. మీ బిడ్డలను ఆశీర్వదించి మీ కృపల చేత, దీవెనల చేత, ఆశీర్వాదం చేత నింపినందుకు స్తుతిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరిని అప్పగించుకుంటూ ఈ దినము తండ్రి బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.